అలలపై అద్భుతమైన ప్రయాణం, 11 అంతస్తులు, 950 మంది క్రూ, 1950 మంది ప్రయాణికులతో మరొకసారి తన జర్నీ స్టార్ట్ చేస్తూ అందరికీ థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది కార్డేలియా. సో కార్డేలియా ఈ ట్రిప్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి విజయమోహన్ గారు ఉన్నారు. అట్ ప్రెసెంట్ మనమైతే చెన్నై కార్డేలియా క్రూజ్ టెర్మినల్ దగ్గర ఉన్నాం. సో సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. ఈసారి ట్రిప్కి మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. చూడండి, ఒక్కసారి లుక్ వేస్తే మాత్రం అందరూ ఎప్పుడెప్పుడు ఎగ్జైట్మెంట్ థ్రిల్ ఫీల్ అవుతామా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే జర్నీ స్టార్ట్ కాబోతోంది. లోపల ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి, ఈ డెక్స్ గురించి కానీ కాస్ట్ గురించి కానీ డీటెయిల్గా తెలుసుకుందాం. విజయమోహన్ గారు, ఫస్ట్ టైం మనం చేసినప్పుడు ప్రతి ఒక్కరి ప్రయాణం గురించి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అసలు ఎంత ఖర్చు అవుతోంది, ఈ జర్నీ ఎట్లా ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది అని. సో ఇప్పుడు మళ్ళీ సింగపూర్ వరకు కూడా వెళ్తుంది కదా ఈసారి ట్రిప్లో, చెప్పండి డీటెయిల్గా. అమ్మ, సుమన్ టీవీ వాళ్ళు మీరు లాస్ట్ టైం ఇచ్చింది ఆల్మోస్ట్ 8 lakh పీపుల్ చూశారు. లాస్ట్ ఇయర్ ఇచ్చింది. ఇయర్ కూడా నేను చూసాను 6 lakh 7 lakh మీరు ఫస్ట్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చేశారు. బట్ క్విక్గా చెప్పాలంటే అమ్మా, మనకి కనిపిస్తున్న స్మాల్ గ్లాసెస్ ఏదైతే కనిపిస్తున్నాయో అవి విండోస్ అంటామమ్మా. అంటే 3rd 4th డెక్. దెన్ 5th మీకు పెద్ద గ్లాసులు కనిపిస్తున్నాయి కదా, పెద్ద గ్లాసులు 5th and 6th అంటే ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఉంటాయి. దాని తర్వాత 7, 8 మళ్ళీ మీకు చిన్న విండోస్ కనిపిస్తున్నాయి. ఈ అబ్స్ట్రక్టెడ్ వ్యూ అంటారు, అవి విత్ విండోస్ అంటారు. పైన 9th డెక్ ఇస్ బాల్కనీ క్లాస్. పైన ఉన్నది 10, దానిపైన వెనకాల ఇంకోటి 11 ఉంటాయి. మొత్తం 11 డెక్స్ ఆఫ్ షిప్స్ అమ్మా. 796 క్యాబిన్స్, 400 inside, 300 windows, 63 balcony class, 5 suites and 1 chairman suite అమ్మా. అది కాన్స్టిట్యూషన్. వండర్ఫుల్ ఫన్ ఉంటుంది లోపల షిప్లో. మీరు నెక్స్ట్ 2 days కవర్ చేస్తారు. అంటే ఎంత ఫన్ ఉంటుందంటే టాడ్లర్స్కి టాడ్లర్ ఏరియా ఉంది, యంగ్ కిడ్స్ ఉంది. అలాగే వెనకాల అడ్వెంచరు, రాక్ క్లైంబింగ్ ఉంది, క్యాసినోస్ ఉన్నాయి. ఎక్కడో మనం శ్రీలంక, ఎక్కడో మనం మలేషియా వెళ్ళకుండా క్రూజ్లోనే మనం ఆ ఒక ఫన్ కూడా మనం ఎంజాయ్ చేయడానికి మన క్యాసినోస్ ఉన్నాయి. అన్నిటికంటే ఇంకా ఈసారి ఏంటంటే ఫ్రీ బెవరేజెస్ అండ్ ఫ్రీ ఆల్కహాల్ కంప్లీట్లీ ఆన్ బోర్డ్ ది షిప్. సో ఇప్పటి వరకు ఇందులో ఉన్న ఎమ్యూనిటీస్ కానీ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో ఇవన్నిటి ఉన్నాయని చెప్పాం. బట్ ఈరోజు ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ మేము ప్రత్యక్షంగా చూపించబోతున్నాం. సో చాలామంది చూస్తే కనుక ఒకేసారి ట్రిప్లో 300 members, 150, 100 members ఇట్లా బుక్ చేసుకొని ఉన్నారు కదా సార్. అంటే అంత క్యూరియాసిటీ పెరిగింది. అంటే ఏమవుతుందంటే అమ్మా, క్రూజింగ్ అనేది ఒక న్యూ వర్డ్ అమ్మ. మనకి పికప్ అవుతుంది ఎవ్రీ డే, అది అలా పెరుగుతూనే ఉంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి మన గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కార్డేలియా అవన్నీ సిఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పిలిచి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఒక 15 to half an hour కూర్చోపెట్టి వాళ్ళకి చెప్పటమే ఈరోజు మనకి 5 voyages అంటే 10 voyages, 5 బ్యాక్ అమ్మ. సో ఇది ఏముందంటే క్రూజింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పీపుల్ మోర్ అండ్ పీపుల్ ఆ ఫ్యాంటసీ ఉంటుందండి. సముద్రంలోకి వెళ్ళి మధ్యలో ఒక షిప్ చూసి 360 degrees మనకు వాటర్ తప్ప ఏం కనిపించినప్పుడు ఆ థ్రిల్లే వేరమ్మా. మీరు చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్, ఎవ్రీబడి ఆన్ బోర్డ్ విల్ ఎంజాయ్ ఇట్ అమ్మా. సో చెన్నై నుంచి వైజాగ్ వరకు ఈ కార్డేలియా క్రూజ్ ట్రిప్ ఎలా ఉండబోతుందో నేరుగా ప్రత్యక్షంగా మీ అందరికీ కూడా చూపించబోతున్నాను లోపల. ఎస్ సార్, సుమన్ టీవీ. హలో సార్, ఎక్కడి నుంచి? హలో, విశాఖపట్నం నుంచి వచ్చాము. ఆటో నగర్ నుంచి 120 మంది వచ్చాము. అంతా ఇండస్ట్రీ మెంబర్స్. సో అంటే ఎందుకు సార్, అంటే ఇంతమంది ఒకేసారి ప్లాన్ చేసుకోవాలి క్రూజ్ ట్రిప్, ఒకసారైనా థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది? అందరూ చెప్తున్నారు బాగుందని, అందుకని మేము అందరం కలిసి వచ్చాం. మా దాంట్లో కొంతమంది ఒకసారి వచ్చి చూసి ఈ సంతోషాన్ని అందరికీ కల్పించాలని అందరిని తీసుకొని వచ్చారు. దానికోసం కొద్దిగా డిస్కౌంట్ ఇస్తే బాగుండు ఈ షిప్ వాళ్ళు. సెకండ్ టైం వీళ్ళందరూ ఇంతమందిని తీసుకొచ్చినందుకు మరి అది లేదు కాబట్టి వేరే
కాంప్లిమెంట్ ఏమైనా ఇస్తారని చూస్తాం లోన్కి వెళ్ళాక. ఓకే. ఎస్, హలో అండి, నమస్తే. మీరు ఎక్కడి నుంచి, మీ పేరు? మేము వైజాగ్ గాజువాక్ నుంచి వచ్చామండి. ఓకే. మేము ఎప్పటి నుంచో షిప్ ఎక్కాలనే ఆలోచన మాకు ఉంది, కానీ ఇంతవరకు మాకు అది సాధ్యపడలేదు. ఇది ఇన్నాళ్ళకి సాధ్యపడింది. మేము వైజాగ్ నుంచి రాత్రి ఫ్లైట్లో వచ్చి ఈరోజు కార్డియా క్రూజ్ ఎక్కాలని చెప్పి ఉద్దేశంతో మేము ఎప్పటి నుంచి కలగంటున్నాం. ఎందుకంటే ఫ్లైట్లు కానీ అన్నీ కూడా ఎక్కడం జరిగింది, కానీ షిప్ అనేది మా కళ. ఆ కళని ఈరోజు నిజం చేస్తూ విశాఖపట్నం నుంచి వైజాగ్, చెన్నై టు వైజాగ్ పెట్టడం, మేము చెన్నై వచ్చి ఎక్కుతున్నాం. కాబట్టి ఇలాంటి ఎన్నో ఇంకా చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ చాలామంది కూడా చాలా సంతోషపడుతున్నాం. మేము అందరికంటే లోపల ఉన్నటువంటి మేము చాలా వీడియోస్ మీ ద్వారా, మీడియా ద్వారా కూడా చూసి మేము ఎన్నో చూసి దీనికి వచ్చాము. ఎలాగైనా ప్లాన్ చేయాలనుకున్నారు, ఎలాగైనా ప్లాన్ చేయాలని ముందు వచ్చాం. గట్టిగా ప్లాన్ చేశారు, ఫోన్లో కిట్లు అన్ని పట్టుకొని మరి. అయితే ఇవన్నీ చేస్తూ మేము ముందు ఫ్రెండ్స్ నలుగురిని కలిసి వచ్చాం. తర్వాత ఫ్యామిలీని కూడా తీసుకొని నెక్స్ట్ ట్రిప్లో కంపల్సరీ వద్దామని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే పిల్లలతో కూడా వస్తే ఎంజాయ్మెంట్ వేరుగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. సో ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇప్పుడు సెకండ్ ట్రిప్లో యాడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి చాలామంది అమ్మో సీ జర్నీ పడుతుందో పడదో ఇట్లా అనుకుంటారు. అలాగే మీరు ఇది అన్నారు కాబట్టి చెప్తున్నాను, మా అబ్బాయి కూడా సీఫేరరే. తను వెళ్ళిపోతున్నాడు, కానీ మేము ఎప్పుడు షిప్ ఎక్కడానికి అవడం లేదు. వాడు ఏం చేశారంటే వచ్చిన తర్వాత ఏమనంటే మీరు ముందు వెళ్ళరండి, అందరినీ తీసుకొని వెళ్ళండి అని చెప్పి వాడు కూడా సీఫేరరు. అందువల్ల మేము కూడా ఇది బాగుంటుంది. యాక్చువల్గా అనుకుంటారు కానీ ఏమి పడకపోవడం ఉండదు. అందరూ ఇలాంటి షిప్లు అస్సలు ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వేరే షిప్ వేరు, కానీ ఈ షిప్ అయితే మాత్రం అలాగే ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సార్. సో ఇలానే ప్రతి ప్రయాణికులు కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 1-2 సార్లు ట్రిప్ వేసి వద్దాము అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ ట్రిప్ అనేది ఖచ్చితంగా లైఫ్లో ఎంజాయ్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరిలో కనపడుతోంది. హలో అండి. థ్యాంక్ యూ మేడం. ఎస్, మేము నలుగురు వచ్చాము. మేము గాజువాక్ నుంచి వచ్చాము, నలుగురు కూడా. సో ఈ షిప్ జర్నీ కోసం ఎంత యాంగ్జైటీ, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. సో అది ఈ రోజుకి మేము నలుగురు మా కళ, డ్రీమ్ అనమాట. సో రెగ్యులర్గా ఆఫీస్ వర్క్స్, స్ట్రెస్, ఫ్యామిలీ, సో ఇట్లాంటి కాస్త రిలాక్సేషన్ కోసం ట్రిప్స్ 100% ఉండాలి మేడం. ఎందుకంటే మన మైండ్ రిలాక్సేషన్ ఫిజికల్గా రావచ్చు, మెంటల్గా కావచ్చు. ఇలాంటి టూర్స్ చేస్తుంటే మళ్ళీ లైఫ్లో రీఫ్రెష్మెంట్ లాగా అనమాట. సో మళ్ళీ ఏజ్ మన కొడుకు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా చేయాలంటే లైఫ్లో ఇలాంటివి చాలా అవసరం అనమాట. సో మన ట్రిప్ చేయాలని అవసరం. ఏజ్ కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది అనగానే ఎందుకు సార్ నవ్వారు మీరు? ఏం లేదండి, మీ యాంకరింగ్ బాగుందని నవ్వాను. ఇలా సెట్ చేశారనమాట. అయితే నిజంగా అంటే మనం రెగ్యులర్గా చాలా స్ట్రెస్తో ఉంటున్నాము. ఒక్కొక్కసారి అలా ఆట విడుపుగా కాస్త రిలాక్స్గా ఉంటే ఈ మెమరీస్ చాలా రోజుల పాటు మనతో ట్రావెల్ అవుతుంది. చాలా లైఫ్ లాంగ్ ఉంటాయి మేడం. ఈ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి జర్నీలు మళ్ళీ చేస్తూ ఉంటేనే మన లైఫ్లో ఏంటంటే చాలా మందికి ఏంటంటే గోల్ ఇది. అసలు చాలా మందికి ఇది గోల్. సో మనం ఈరోజు కూడా ఇది మనకి సాకారం అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా ఎందుకంటే యాంగ్జైటీగా ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడి నుంచి వైజాగ్ జర్నీ చేస్తున్నాం. నిన్న వచ్చాం, వైజాగ్ నుంచి చెన్నై వచ్చాము. నైట్ ఇక్కడ స్టే చేసి ఈరోజు మార్నింగ్ ఇప్పుడు వచ్చి బయలుదేరుతున్నాం. సో ఇప్పుడు మనం క్రూజ్లోనికి వెళ్ళిపోదాం. లోపల ఎమ్యూనిటీస్ కానీ, డెక్స్ కానీ, ఆ ప్రైస్ ఎందుకు అంత ఉంటుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చేద్దాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, క్యాషినో, ఇవన్నిటి గురించి ప్రత్యక్షంగా సుమన్ టీవీ స్క్రీన్ పైన చూస్తూనే మీరు ఈ జర్నీ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హలో అండి. హలో, వచ్చేసారు మీరు? మేము 26 మంది వచ్చామండి. ఎక్కడి నుంచి? మేము విజయవాడ నుంచి వచ్చామండి. ఇక చెన్నై టు విశాఖపట్నము. యాక్చువల్లీ నేను కూడా ఒక ట్రావెల్ ఏజెంట్ని. నాతో పాటు ఒక 26 మంది తీసుకొచ్చా. ఎలా వస్తుంది మంచి రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మన ఇండియాలో ఒక క్రూజ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇండియన్స్ ఈ క్రూజ్ ఎక్కాలంటే ఎక్కడెక్కడికో దుబాయ్ లాంటి, తర్వాత సింగపూర్, మలేషియా లాంటి చోట్లకి వెళ్తున్నారు. కానీ ఇక్కడ రావడం మాకు కూడా ఒక రకంగా ఏంటంటే ఏజెంట్లకి చాలా ఉపయోగం. మాకు కూడా ఇది ఒక సపరేట్ ఎడిషనల్ ఎర్నింగ్ లాంటిది అనమాట. ప్లస్ మన వాళ్ళు కూడా చాలా ఎంటర్టైన్ చేస్తారు. సౌత్ సైడ్ కానీ, నార్త్ సైడ్ కానీ, అన్ని సైడ్ నుంచి మనకి దగ్గరగా ఉండటం కూడా మనకి ఒక రకంగా ఫ్లైట్ టికెట్స్ అవన్నీ చాలా ఎక్స్పెన్సెస్ అన్నీ తగ్గుతాయి అన్నమాట. అంటే క్రూజ్ ఎక్కాలంటే ఈవెన్ ట్రైన్లో వచ్చినా చాలు మన వాళ్ళకి. ఫ్లైట్ ఎక్కి ఇంటర్నేషనల్ వెళ్ళాల్సినంత అవసరం అయితే లేదు. ఇది ఇంటర్నేషనల్ ఎపీరియన్స్లోనే ఉంది కూడా క్రూజ్ కూడా. సో క్రూజ్ టూరిజంకి ఇంత డిమాండ్ రావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు 2 ట్రిప్స్లో కూడా కార్డిలియా క్రూజ్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ సుమన్ టీవీలో ఇచ్చాం. సో ఈసారి ఏం చేశారంటే సుమన్ టీవీలో చూపించడమే కాదు, మీరు చూస్తూ కూడా చూపించవచ్చు అని చెప్పేసి ఒక గుడ్ ఆపర్చునిటీ.